నంద్యాల వైద్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎల్ సమస్యలను పరిష్కరించాలి. ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ. నంద్యాల వైద్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న ఎన్హెచ్ఎల్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఏసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ అన్నారు. నంద్యాలలోని డిఎంహెచ్ఏ కార్యాలయం వద్ద రెండవ రోజు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇక పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, 6 ఏళ్లు దాటిన సిహెచ్ఎల్ను క్రమబద్ధీకరించాలని, ప్రతి నెల వేతనంతో పాటు ఇన్సెంటివ్ ఏటా 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. సంఘం నాయకులు, ఎన్హెచ్ఈలు, సిహెచ్ఈలు పాల్గొన్నారు. ప్రాంతాలలో అనేది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కట్టడం జరిగింది. కట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో మా సిహెచ్ఓ ఒక్కరే పని చేస్తున్నారండి. మిగతా వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్ అంటారు. ఫీల్డ్ కి వెళ్ళి ఫీల్డ్ లోనే పని చేసుకొని వాళ్ళ పని పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మా ఒక్క సిహెచ్ఓనే అక్కడ ఉండి అన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆఖరికి ఒక్క పని ఉద్యోగి కూడా లేరు, స్వీపర్ కూడా లేరండి. అన్ని పనులు మేమే చేసుకోవాల్సిన పరిస్థితి అనేది అక్కడ నెలకొంది. ఈ పరిస్థితిని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఒక కంటింజెంట్ వర్కర్ ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. ఈ సమ్మెని అంతవరకు మాకు ఏదో ఒక రెస్పాన్స్ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ప్రశ్నలన్నిటికీ మాకు సమాధానం దొరికేంత వరకు ఈ సమ్మెని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము మా సిహెచ్ఓలందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. 23% హైక్ ఇచ్చేసి ఒకే ఒక్క సిహెచ్ఓ 40,000 అని చెప్పేసి ఒక బూటకం మాట చెప్పేసి మాకు అనేది హైక్ లేకుండా చేశారండి. 40,000 జీతం వస్తే ఎవరైనా కానీ రోడ్ ఎక్కుతారని ఎక్కడ చూసారా అండి? సరే, మీరు 40,000 ఇస్తున్నామని చెప్తున్నారు, మాకు అది ఫిక్స్డ్ పే చేయండి. న్యాయమైన మాటే కదా. మీరు చెప్పిన ప్రకారమే మాకు ఫిక్స్డ్ పే చేయండి. 40,000 కోతలు లేకుండా 40,000 ఫిక్స్డ్ పే చేయమని గవర్నమెంట్ అడుగుతా ఉన్నాము. సో ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్లు అండి. ఎక్కడైనా కానీ ఏ ఉద్యోగైనా కానీ ఒక జాబ్ చార్ట్ కోరుకుంటాడు, తను ఏ విధి విధానాలు ఏంటి అని కోరుకుంటాడు. మేము అది కూడా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా పల్లె ప్రజలలో ఎవరికైనా కానీ 10,000 మంది సిహెచ్ఓలు పైగా ఉంటే అందులో 3,000 మాత్రమే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు పూర్తిగా కంప్లీట్ అయ్యాయండి, కట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుండి. మిగతా 7,000. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.